ఒక చిన్న అడవిలో బబ్బీ అనే మంచివాడైన బేరు ఉండేవాడు. బబ్బీకి తేనె అంటే చాలా ఇష్టం. ఒకరోజు ఉదయం బబ్బీ ఒక చెట్టుపై ఉన్న పెద్ద తేనెగూడు చూశాడు. అతను నవ్వుతూ అన్నాడు, అది చాలా తేనె, నా స్నేహితులతో పంచుకుంటాను. బబ్బీ నెమ్మదిగా చెట్టెక్కి తేనెగూడు దగ్గరకు వెళ్లాడు. జాగ్రత్తగా తేనె తీసుకుని ఒక పెద్ద గిన్నెలో వేశాడు. తర్వాత చెట్టు దిగాడు. కిందకి వచ్చేసరికి అతని స్నేహితులు ముందు గిల్లి, నక్క, తాబేలు ఎదురుగా నిలబడి ఉండేవారు. బబ్బీ అన్నాడు, ఇది మీ అందరితో పంచుకోవడానికి తీసుకువచ్చాను. మనం కలిసి తేనె తింటాం. అందరూ ఒక పెద్ద వృక్షం కింద కూర్చుని తేనె తినసాగారు. తినేటప్పుడు మాటలు చెప్పుకుంటూ నవ్వుతూ చాలా ఆనందంగా గడిపారు. తేనె తిన్న తర్వాత అందరూ బబ్బీని ఆలింగనం హొగ చేసి చెప్పారు, ధన్యవాదాలు బబ్బీ, నువ్వు అద్భుతమైన స్నేహితుడు. బబ్బీ నవ్వుతూ అన్నాడు, సంతోషం పంచుకుంటే ఇంకా తియ్యగా ఉంటుంది. హై చిల్డ్రన్, స్టోరీ బాగుంది. ఓకే, హ్యాపీ స్మైల్.